హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు మన ఛానల్ నుంచి సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్లీజ్ ఫాలో మై ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో సోషల్ కంటెంట్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సోషల్ కంటెంట్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. క్రింది వాటిలో రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు ఏవి? ఆప్షన్ ఏ చిలీ, ఆప్షన్ బి అర్జెంటీనా, ఆప్షన్ సి వెనుజులా, ఆప్షన్ డి పెరు. 1 A and B, 2 B and C, 3 C and D, 4 D and A. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 D and A, అంటే పెరు అండ్ చిలీ. చిలీ మరియు పెరు అనే దేశాలు రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే, చిలీ గురించి తెలుసుకున్నట్లయితే, చిలీ ఇప్పటి వరకు ప్రపంచంలోనే రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశం అండి. అంటే ఫస్ట్ రాగి ఉత్పత్తి అగ్రగామి దేశాల్లో చిలీ నెంబర్ 1 అండి. ఇది ప్రపంచ రాగి గని ఉత్పత్తిలో దాదాపు 32% సూచిస్తుంది. 32% సూచిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అగ్రగామి రాగి ఉత్పత్తిదారుగా ఉన్న చిలీ 2020లో 5.7 మిలియన్ టన్నుల మెట్రిక్ రాగిని ఉత్పత్తి చేసిందంటండి. ఏంటండి? 5.7 మిలియన్ మెట్రిక్ టన్నుల రాగిని ఉత్పత్తి చేసింది. దక్షిణ అమెరికా దేశం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రాగి నిల్వలకు నిలయంగా ఉంది. యుఎస్ బయోలాజికల్ సర్వేచే సుమారు 200 మిలియన్ టన్నులు అంచనా వేయబడింది. కొన్ని అతిపెద్ద రాగి గనులు చిలీలో ఉన్నాయి. వీటిలో ఎస్కోండిడా మరియు కొల్లాహుసి ఎల్టినియం వంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయండి. ప్రపంచంలో రాగి ఉత్పత్తి చేసే మొదటి 10 దేశాలు ఏంటమ్మా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాగి ఉత్పత్తిలో ఫస్ట్ అయితే చిలీ అండి. సెకండ్ వచ్చేసి పెరు దేశం అండి. థర్డ్ వన్ వచ్చేసి చైనా. ఫోర్త్ వన్ వచ్చేసి యుఎస్ఏ. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా. సిక్స్త్ వన్ వచ్చేసి డిఆర్ కాంగో. సెవెంత్ వన్ వచ్చేసి జాంబియా. ఎయిత్ వన్ వచ్చేసి కెనడా. నైన్త్ వన్ వచ్చేసి రష్యా. 10th వన్ వచ్చేసి మెక్సికో. ఇవి ప్రపంచంలోనే రాగి ఉత్పత్తిలో టాప్ 10 దేశాలండి. ఇప్పుడు పెరు గురించి తెలుసుకున్నట్లయితే, పెరు 2023లో 2600,000 టన్నుల లోహాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలో 2వ అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుగా తన ర్యాంక్ని కొనసాగించిందండి. 2023లో 2,600,000 టన్నుల రాగిని ఉత్పత్తి చేసిందండి. ఈ గుర్తించదగిన అవుట్పుట్ స్థాయి ప్రపంచ రాగి మార్కెట్లో పెరు యొక్క కీలక స్థానాన్ని నొక్కి చెబుతుంది. దేశం యొక్క విజయం ఎక్కువగా దాని సమృద్ధిగా ఉన్న ఖనిజ వనరులు మరియు అధునాతన మైనింగ్ మౌలిక సదుపాయాలచే కారణంగా ఉంటుంది. పెరు యొక్క రాగి ఉత్పత్తికి సెర్రో వెర్డే మరియు అంటమినా మరియు లాస్ బాంబాస్ వంటి ప్రాజెక్టులు అయితే ప్రధానమైనవండి. ఏంటండి? సెర్రోవెడ్, అంటమినా, లాస్ బాంబాస్ వంటి ప్రధాన మైనింగ్ ప్రాజెక్టులు ఉండడం వల్లనే పెరులో రాగి ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
కాఫీ పంటను ఎవరు ఎప్పుడు కనుగొన్నారు? ఆప్షన్ 1 AD 350లో మ్యాగ్నస్ అనే అమెరికన్ గొర్రెల కాపరి. ఆప్షన్ 2 AD 850లో కార్డి అనే అరబిక్ మేకల కాపరి. ఆప్షన్ 3 AD 350లో కాల్దీ అనే అరబిక్ మేకల కాపరి. ఆప్షన్ 4 AD 850లో మ్యాగ్నస్ అనే అమెరికన్ గొర్రెల కాపరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. AD 350లో కాల్దీ అనే అరబిక్ మేకల కాపరి కాఫీ పంటను కనుగొన్నాడండి. దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే ఇది బ్రిటానికా నుండి పురాణాల ప్రకారం కల్దీ అనే ఇథియోపియన్ మేకల కాపరి కాఫీని కనుగొన్నాడండి. ఎవరండి? కల్దీ అనే ఇథియోపియన్ మేక కాపరి. అతను ఒక నిర్దిష్ట చెట్టు నుండి బెర్రీలు తిన్న తర్వాత తన మేకలు హైపర్గా మారడాన్ని గమనించాడు. అతను అలా ఆవిష్కరణను సమీపంలోని ఆశ్రమానికి చెందిన కొంతమంది సన్యాసులతో పంచుకున్నాడు. వారు ప్రార్థనల సమయంలో వారిని మేల్కొనే పానీయం చేయడానికి బెర్రీలను ఉపయోగించారు. అలా పుట్టిందండి కాఫీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. గోల్డెన్ ఫైబర్ దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 తేయాకు, ఆప్షన్ 2 పత్తి, ఆప్షన్ 3 పొగాకు, ఆప్షన్ 4 జనపనార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జనపనార. ఆన్సర్ ఏంటండి? జనపనార. గోల్డెన్ ఫైబర్ అని దేనిని సూచిస్తుంది? జనపనారను సూచిస్తుంది. దీని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే బంగారు నారను సాధారణంగా జూట్ అంటారు. ఏమంటారమ్మా? బంగారు నారను జూట్ అని అంటారు. దాని మెరిసే గోధుమ రంగు కారణంగా దీనిని పురాతన ఫైబర్ అని కూడా పిలుస్తారండి. దాని మెరిసే గోధుమ రంగు కారణంగా దీనిని పురాతన ఫైబర్ ఏమంటారమ్మా? పురాతన ఫైబర్ అని కూడా పిలుస్తారు. ఫైబర్ ధర వినియోగదారులకు అందరికీ సహేతుకమైనది మరియు పర్యావరణంలోని సూక్ష్మజీవులు దానిని పూర్తిగా విచ్ఛిన్నం చేయగలవు. ఎకనామిక్ ప్లాంట్ అనే పదాన్ని కూడా ఈ మొక్కకు అన్వయించవచ్చు. ఏ పదమమ్మా? ఎకనామిక్ ప్లాంట్. ఎకనామిక్ ప్లాంట్ అనే పదాన్ని కూడా దీనికి అన్వయించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పోర్ట్ గ్లోస్టర్ ఎక్కడ ఉంది? పోర్ట్ గ్లోస్టర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 వెస్ట్ బెంగాల్, ఆప్షన్ 2 కాలిఫోర్నియా, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 దుబాయ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో పోర్ట్ గ్లోస్టర్ అనేది ఉందండి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే పోర్ట్ గ్లోస్టర్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉందండి, వెస్ట్ బెంగాల్లో. అయితే ఇది పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కోల్కతాకు దగ్గరగా ఉన్న ఒక చిన్న పట్టణం. ఎక్కడ ఉందమ్మా? కోల్కతా దగ్గర ఉన్న చిన్న పట్టణం దగ్గర ఈ ప్రదేశం భారతదేశ రాజధాని నుండి దాదాపు 1293 కిలోమీటర్ల దూరంలో ఉందంటండి. ఎన్ని కిలోమీటర్లు? 1293 కిలోమీటర్ల దూరంలో ఉంది మన రాజధాని నుండి. మరియు దాదాపు 18,350 మందికి వసతి కల్పించవచ్చు. దాదాపు 18,350 మందికి వసతి కూడా కల్పించవచ్చటండి. ఈ దేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు పశ్చిమ బెంగాల్ పట్టణంలో పోర్ట్ గ్లోస్టర్లో స్థాపించబడింది. మన దేశంలోని మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు పశ్చిమ బెంగాల్ పట్టణంలోని పోర్ట్ గ్లోస్టర్లో ఉందండి. ఎక్కడ ఉందండి? టెక్స్టైల్ మిల్ అయితే మన దేశంలోన పోర్ట్ గ్లోస్టర్లో, పశ్చిమ బెంగాల్లో పోర్ట్ గ్లోస్టర్లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జనాభాలో 60% జనాభా కేవలం ఎన్ని దేశాలలో నివసిస్తున్నది? ఆప్షన్ 1 8 దేశాలు, ఆప్షన్ 2 9 దేశాలు, ఆప్షన్ 3 10 దేశాలు, ఆప్షన్ 4 11 దేశాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 10 దేశాలండి. అవి కూడా ఏమో తెలుసుకుందాం. 1 భారతదేశం అండి. సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ వచ్చేసి సంయుక్త రాష్ట్రాలు,
అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 4వది వచ్చి ఇండోనేషియా. 5th వన్ వచ్చేసి పాకిస్తాన్. 6th వన్ వచ్చేసి నైజీరియా. 7th వన్ వచ్చేసి బ్రెజిల్. 8th వన్ వచ్చేసి బంగ్లాదేశ్. 9th వన్ వచ్చేసి రష్యా. 10th వన్ వచ్చేసి మెక్సికో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 వారెన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 మౌంట్ బాటన్, ఆప్షన్ 3 కార్న్ వాలిస్, ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వారెన్ హేస్టింగ్స్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్ 1773 నుంచి 1785 వరకు కొనసాగారండి. వారెన్ హేస్టింగ్స్ ఒక ఆంగ్ల రాజనీతిజ్ఞుడు. అతడు బెంగాల్ సుప్రీం కౌన్సిల్ చైర్మన్ ఫోర్ట్ విలియం ప్రెసిడెన్సీకి మొదటి గవర్నర్గా పనిచేశాడు మరియు అందువల్ల భారతదేశపు మొదటి వాస్తవ గవర్నర్ జనరల్ కూడా ఈయనేనండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ను అమలు చేయడం ద్వారా హేస్టింగ్స్ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థకు ముగింపు పలికారండి. దేనికండి? ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థకి ముగింపు పలికారండి. ఎప్పుడు? 1373లో. అతను భారత గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో జమీందారులకు న్యాయపరమైన అధికారం ఇవ్వబడింది మరియు ప్రతి జిల్లాలో సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు స్థాపించబడ్డాయండి. ఓకే ఫ్రెండ్స్, మౌంట్ బాటన్ గురించి తెలుసుకున్నట్లయితే బ్రిటిష్ దౌత్యవేత్త మరియు నావికాదళ కమాండర్ నికోలస్ మౌంట్ బాటన్ భారతదేశానికి చివరి వైస్రాయ్. మౌంట్ బాటన్ చివరి వైస్రాయ్ మరియు మొదటి గవర్నర్ జనరల్. అతను 12 ఫిబ్రవరి 1947 నుండి 15 ఆగస్టు 1947 వరకు భారతదేశానికి చివరి వైస్రాయ్గా మొదటి గవర్నర్ జనరల్గా 15 ఆగస్టు 1947 నుండి 21 జూన్ 1948 వరకు పనిచేశాడండి. అతని పరిపాలనలో భారతదేశం స్వతంత్రం పొందింది మరియు భారతదేశం మరియు పాకిస్తాన్గా 2 భాగాలుగా విడిపోయింది. భారతదేశ విభజనను నివారించడానికి అతని ప్రయత్నాలు ఫలించలేదు, ఎందుకంటే భారతదేశం నుండి బ్రిటిష్ ఉపసంహరణను శాంతియుతంగా పర్యవేక్షించడానికి మరియు అధికారం యొక్క అతుకులు లేని బదిలీని పొందేందుకు అతను చేసిన ప్రయత్నాలతో సంబంధం లేకుండా అది జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశంపై జపాన్ దాడిని ఆపడంలో బ్రిటిష్ నావికాదళ అధికారి మౌంట్ బాటన్ కీలక పాత్ర పోషించాడు. తర్వాత అతను బ్రిటిష్ ఇండియా యొక్క చివరి వైస్రాయ్ మరియు స్వతంత్ర భారతదేశానికి ప్రారంభ గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడండి. కార్న్ వాలిస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే లార్డ్ కార్న్ వాలిస్కు 1786లో బ్రిటిష్ ప్రభుత్వం విశ్వాసం లభించిన తర్వాత నైట్ బిడ్ను పొందారు. అతను అదే సంవత్సరంలో భారత గవర్నర్ జనరల్గా మరియు కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డాడు. ఎప్పుడండి? 1786వ సంవత్సరంలో. లార్డ్ కార్న్ వాలిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు దాని డొమైన్లలో అనేక కీలక సంస్కరణలను స్థాపించాడు. ముఖ్యంగా కార్న్ వాలిస్ కోడ్, ఇది బెంగాల్ శాశ్వత పరిష్కారం, ముఖ్యమైన భూపన్నుల సంస్కరణల శ్రేణిని జమీందారు వ్యవస్థను కూడా పిలుస్తారు, అమలు చేయడానికి బాధ్యత వహించిందండి. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్పై నియంత్రణను సాధించడంలో రాబర్ట్ క్లైవ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇది చివరికి మొత్తం భారత ఉపఖండాన్ని స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. భారతదేశంలో బ్రిటిష్ రాజుకు పునాది వేసింది. అతడు 1757 నుండి 1760 వరకు మరియు మళ్ళీ 1765 మరియు 1767 వరకు బెంగాల్ గవర్నర్గా పనిచేశాడండి. ఎక్కడి నుంచి ఏటమ్మా? 1757 నుండి 1760 వరకు, మళ్ళీ 1765 నుండి 1767 వరకు బెంగాల్ గవర్నర్గా అయితే పనిచేశాడండి. అలాగా బెంగాల్ గవర్నర్గా అయితే పనిచేయడం జరిగింది. క్లైవ్ కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారంలో పాల్గొనకుండా మరియు బహుమతులు స్వీకరించడాన్ని నిషేధించారు. అతను 1765లో సొసైటీ ఆఫ్ ట్రేడ్ని స్థాపించాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1755, ఆప్షన్ 2
1757, ఆప్షన్ 3 1759, ఆప్షన్ 4 1857. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1757. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే మొదటి ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న, ఎప్పుడమ్మా జూన్ 23న ముర్షిదాబాద్ జిల్లాలోని, ఎక్కడమ్మా ముర్షిదాబాద్ జిల్లాలో గంగానది ఒడ్డున ప్లస్సీ అనే ప్రదేశంలో జరిగిందండి. ఎక్కడ? గంగానది ఒడ్డున ప్లస్సీ అనే ప్రదేశంలో అయితే జరిగిందండి. ఈ యుద్ధంలో ఒకవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం, మరోవైపు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా సైన్యం ఉన్నాయి. భారతదేశంలో బ్రిటిష్ వారు అధికారాన్ని పూర్తిగా నియంత్రించిన మొదటి సందర్భం ప్లాసీ యుద్ధం. రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించారు. మరోవైపు సిరాజ్ ఉద్ దౌలా సైన్యానికి అతని 3 సైన్యాధిపతులు మీర్ జాఫర్, యార్ లతీఫ్ ఖాన్ మరియు రాయ్ దుర్గ్లాబ్ నాయకత్వం వహించారండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ 1 హెచ్జే కన్యా, ఆప్షన్ 2 హెచ్జే సింగ్, ఆప్షన్ 3 హెచ్జే కానింగ్, ఆప్షన్ 4 హెచ్జే కరీముల్లా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హెచ్జే కన్యా. ఈయన భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి. ఎవరమ్మా? మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కన్యా. అయితే హెచ్జే కన్యా 1950 సంవత్సరం నుండి 1951 వరకు భారతదేశం యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారండి. 1951లో అతను కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో మరణించాడు. హెచ్జే కానీ 1950 నుండి 1951 వరకు మన ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 1951లో అతను కార్యాలయంలోనే పనిచేస్తున్న సమయంలో మరణించడం జరిగిందండి. భారత ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగంలో ఆర్టికల్ 124లోని క్లాజ్ 2 ప్రకారం స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతాను అని పలికింది ఎవరు? ఆప్షన్ 1 భరత్ సింగ్, ఆప్షన్ 2 నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 3 బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బాల గంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతానని పలికిందారమ్మా బాల గంగాధర్ తిలక్. భగత్ సింగ్ యొక్క నినాదం ఏంటమ్మా? ఇంక్విలాబ్ జిందాబాద్. ఏంటమ్మా? ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం భగత్ సింగ్ది. దీని అర్థం ఏంటి? విప్లవం చిరకాలం జీవించండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క నినాదం ఏంటమ్మా? తుమ్ ముజే ఖూన్ దో మై తుమే ఆజాదీ దూంగా. ఏంటమ్మా? నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని పలికింది ఎవరమ్మా? నేతాజీ సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ ఏంటి ఇచ్చారమ్మా నినాదం? డూ ఆర్ డై. నెక్స్ట్ క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1757, ఆప్షన్ 2 1764, ఆప్షన్ 3 1864, ఆప్షన్ 4 1857. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1857. 1857 తిరుగుబాటు బ్రిటిష్ వారి వలస దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటానికి స్పృహతో కూడిన ప్రారంభం. 1857 తిరుగుబాటుకు వివిధ పేర్లు ఉన్నాయి. భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య యుద్ధం లేదా సిపాయి తిరుగుబాటు మే 10. ఎప్పుడమ్మా? మే 10 1857లో జరిగింది. ఎక్కడ జరిగిందమ్మా? మీరట్లో అయితే సిపాయిల తిరుగుబాటు జరిగిందమ్మా. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రెసిడెన్సీలో సిపాయిలు దీనిని ప్రారంభించారు. ఎవరమ్మా? బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న సిపాయిలు.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రోజు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ కోసం అయితే సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను తప్పకుండా అందజేస్తాను. దానికి మీరు చేయగలిగిన ఒక సహాయం ఏంటంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.